ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనము. మన ప్రభువు మిక్కిలి కృపగలవాడు. అంతేకాదు, ఆయన మనకు కృపను అనుగ్రహించును. ఆ కృప మనలను ఆవరించుచున్నది. ఆ కృప దేవుని మహిమను మనకు కనపరచుచున్నది. ఆ కృప కేడము వలె మనలను సంరక్షించుచున్నది. మనము నిలిచి ఉన్నది దేవుని కృప, నిర్మూలము కాకున్నది దేవుని కృప. ఇంతవరకు సజీవుల దేశములో ఉండుట దేవుని కృప. అందువలన అపోస్తలుడైన పౌలు గారు తన్ను తాను తగ్గించుకొని, నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృప అని ప్రకటించెను. దావీదు పాపము చేసినప్పుడు తన స్వనీతిని గూర్చి మాట్లాడలేదు. పాపమును క్షమించు దేవుని కృపను గ్రహించిన వాడై, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని విజ్ఞాపన చేసెను. దేవుని బిడ్లారా, నా సొంత ప్రయత్నము, నా అనుభవము, నా చదువు అని అతిశయపడవద్దు. మనను మనం తగ్గించుకొని దేవుని కృపలో మరుగై ఉందాము. అప్పుడు ప్రభు మనలను అత్యధికముగా హెచ్చించును. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.